మన హిందువుల టెంపుల్ని ఎట్లా టార్గెట్ చేసి అంటే మన బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ దగ్గర పెద్దమ్మ టెంపుల్ని కూల్చేసారు. మొత్తం ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, కూల్చేసారు. ఏందిరా అంటే అక్కడ అడ్డు వస్తుందంట. ఏం అడ్డు వచ్చింది? అక్రమంగా ఏం చేశారు? ఎప్పటి నుంచో ఉన్న తాతగా 80 సంవత్సరాల నుంచి ఉన్న గుడి ఇప్పుడు అడ్డు వచ్చింది. పాలతలని జోడుకులు కొంతమంది తయారయ్యారు ఇట్లాంటి వాళ్ళు. అదే రాయ్, ఇప్పుడు మన పరేడ్ గ్రౌండ్ నుంచి పైడేసి పోయే రూట్ల నడి రోడ్ల చిన్న దర్గా ఉందిరా. మరి మంచి రోడ్లరా, మెయిన్ రోడ్లు ఉంటుందిరా. మీ గుద్దాల దమ్ము ఉంటే దాన్ని కొద్దిగా పక్క జరిపి చూపిర్రా. అట్లా చేత కాదు మనకు. ఏంటంటే హిందువులు అమాయకులు ఏమన్నా పట్టించుకోరు, రూపాయి వడదెంగితే కుక్కల్లాగా వెనకొస్తారనా? అదే ముస్లిం దర్గాలు అవి ఉంటాయి కదా, దాన్ని జరిపి చూడండి. వాళ్ళ కమ్యూనిటీ ఎంత గట్టిగా ఉంటుంది. ఇట్లా జరపడం కాదు, ఎంత నేషనల్ హైవేలో అయినా సరే పరే ఆ రోడ్డు మీద అట్లా అడ్డంగా ఉంటుంది, దాని పక్క నుంచి రోడ్డు వేస్తారు. మరి హిందువుల గుడి దగ్గరికి వచ్చి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకు? మా హిందూస్ అని చంపేయకండ్రా నాయన. ఇంకెన్ని గుళ్ళు ఇంకెన్ని చేస్తారా నాయన? ప్రభుత్వం ఇంత దారుణంగా తయారైందంటే మరి ఇంత చిల్లరగానా గుళ్ళ దగ్గరకు వస్తారా నాయన? కబ్జాలు ఇంకా దేనికి లేవా? ఇంక ఏం లేవా? అదే చర్చికో ఏదో మసీదుకో చేయండి, ఈ పని చేయండి, వాళ్ళు ఊకోరు. అవసరమైతే ప్రాణమని ఇస్తారు. మేము కూడా ఇస్తాం మా హిందువుల కోసం, మా హిందూ ధర్మం కోసం. కానీ మరి ఇంత దారుణంగానా గుళ్ళ మీద హఠాకులు చేస్తారా? ఇంకేం ప్రభుత్వం పిచ్చకుండా ప్రభుత్వం నాకు